రెండవ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎవరన్నా దయచేసి గట్టిగా అన్మ్యూట్ చేసి చదవండి. అన్మ్యూట్ చేసి గట్టిగా చదవండి. 2వ తిమోతి 3:5. పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంటే వాళ్ళతో ఏమి పొత్తుండద్దు, ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు. కీప్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఈరోజు మన టాపిక్ ఏమంటే మత విశ్వాసం, ఆధ్యాత్మిక లేని మత విశ్వాసం. నో స్పిరిచువాలిటీ, ఓన్లీ షో ఆఫ్ రిలీజియన్. అంటే దాన్నే మనం అంటాం నామకార్థ భక్తి. నామకార్థ క్రైస్తవులు అంటే పేరు మట్టుకి క్రైస్తవులు, నేమ్సేక్ క్రిస్టియన్స్. అది పేరు క్రైస్తవులు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తివేయబడతారండి. రాప్చర్ లో వాళ్ళు పాల్గొంటారా? ఎత్తివేయబడరు. కాబట్టి యేసు ప్రభు బైబిల్లో 3 చాప్టర్స్ ఉన్నాయండి, కఠినమైన వార్నింగ్స్. 3 గ్రేట్ వార్నింగ్ చాప్టర్స్. ఏమిటంటే మత్తయి 23, ఇర్మియా 23, యెహెజ్కేలు 33. మత్తయి 23, ఇర్మియా 23, యెహెజ్కేలు 33. ఈ 3 కూడా ఈ నామకార్థ భక్తి, నామకార్థమైనటువంటి క్రైస్తవత్వము, నామకార్థమైన రిలీజియన్, నేమ్సేక్ భక్తి, దానికి విరోధంగా ఈ 3 చాప్టర్స్. మత్తయి 23 అయితే యేసు ప్రభు మాటలే అంతా, మొదటి నుంచి చివరి వరకు చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. పేజ్ నెంబర్ 22 కొత్త నిబంధనలో. అప్పుడు యేసు జనసమూహములతోనూ శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి కీల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. ఇప్పుడు ఈ 23వ అధ్యాయం చూస్తే మొదటి నుంచి చివరి వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలే, ప్రసంగించిన మాటలు, ఇస్తున్న వార్నింగ్స్. 17వ వచనం చూస్తే ఏమంటున్నాడండి? వివేకులారా అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? చూడండి ఏమంటున్నాడు? భక్తిహీనుడైన అంధుడు, అవివేకులైన ఫూల్స్, అంధుడు, బ్లైండ్ పీపుల్. 15 అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
పరిచయలారా. 16 అయ్యో అయ్యో అందులైన అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని 19 దేవాలయంలోని బంగారం అయ్యో తోడని ఒట్టు 19 అయ్యో అవివేకులారా అందులారా. చాలా మంది గుడ్డితనంలో ఉన్నారండి, క్రైస్తవులు కూడా. ప్రభు అంటున్నాడు, మీరు గుడ్డోళ్ళని చెప్పుకుంటే మీకు పాపం ఉండదు, కానీ మీరు కళ్ళు నిండి చూస్తున్నామని చెప్పి గుడ్డోళ్ళలాగా ఉన్నారు కాబట్టి అది మీకు పాపం అంటున్నాడు. చూసారా? అవివేకులారా అందులారా బ్లైండ్ పీపుల్. చాలా మంది ప్రార్థన టైంలో అమ్మా లేకుండా అయ్యా రక్షణ పొందావంటే రక్షణ తీసుకున్నానండి. తీసుకున్నావా? ఎక్కడ తీసుకున్నావు? రక్షణ తీసుకోవడం అంటే బాప్తిజం తీసుకోవడం అనమాట. నీళ్ళ ములిగానండి. అది ఒకసారి మొన్న ఒక చోట కాటేజ్ బిల్డర్కి వెళ్తే ఒక వాచ్మెన్ భార్య తన భర్త గురించి చెప్తుంది. అమ్మా నీ భర్త ఎప్పుడన్నా చర్చికి వస్తాడా, చర్చికి వెళ్ళాడా? అయ్యా నాతో పాటు తను కూడా బాప్తిజం తీసుకున్నాడండి. ఏం చెప్తుంది? నాతో కూడా తను కూడా బాప్తిజం తీసుకున్నాడండి, కానీ పిచ్చ తాగుతాడండి, తాగుబోతు, కానీ బాప్తిజం తీసుకుని తాగుబోతు. ఎక్కడికి వెళ్తాడండి? చనిపోతే కన్ను మూస్తే చెప్పండి, నరకంలో చిన్నగా నరకానికి వెళ్ళిపోతాడు. అటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? బాప్తిజం తీసుకుని తాగుతున్న వాళ్ళు, బాప్తిజం తీసుకుని భార్యలను కొట్టేవాళ్ళు, బాప్తిజం తీసుకుని భర్తలను కొట్టేవాళ్ళు, బాప్తిజం తీసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఒకసారి రిట్రీట్లో జో గారు నేను ఒక కొత్త ప్రశ్న అడుగుతున్నానన్నారు. మీలో భర్తలను కొట్టే వీరులు ఉన్నారా? చెయ్యెత్తారు ఆడవాళ్ళు, భర్తలను కొట్టేవాళ్ళు. మరేంటి మీకు పరమ వీర చక్కెర అరేంజ్ చేయాలా అని బ్రేవరీ అవార్డ్స్ భర్తలు కొట్టుకు తన్నేటటువంటి భార్యలు కొట్టుకొని చితకబాదే భర్తలు. వీళ్ళందరూ నరకపాత్రులండి. పాపాలు ఒప్పుకోకుండా, తప్పులు దిద్దుకోకుండా, భార్యకి భర్తకి స్పౌసెస్కి సారీ చెప్పకుండా, హృదయం కఠినం చేసుకుని మనస్సాక్షిని వాత వేయబడి మనస్సాక్షిగా చేసుకుని చలామణి అవుతున్నారండి చాలా మంది. ఎందుకంటే వాళ్ళు గర్విష్ఠులు. కొంతమంది చెప్పేదేమంటే, ఓ మా ఫాదర్ పాస్టర్, మా గ్రాండ్ ఫాదర్ పాస్టర్, మేం పరలోకానికి వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? అవివేకులారా అందులారా. ఎందుకంటే వీళ్ళు పైకి భక్తి నటిస్తున్నారు, లోపల యుక్తి. 25వ వచనం పలుగా చదవమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, మీరు
ప్లేట్ కడిగేటప్పుడు అన్నం తినే ముందు ప్లేటు జస్ట్ బయట కడిగితే సరిపోతుందంటే లోపల అక్కర్లేదా? ఏది ముఖ్యం చెప్పండి? లోపల కడగడం ముఖ్యం, బయట కడగడం ముఖ్యమా? అన్నం తినే ప్లేట్ లోపల కడగడం. లోపల ముఖ్యం, అది మీ హెల్త్కి. బయట ఏమంటే చూడడానికి అంబియన్స్, చూడడానికి బాగుంటుంది. కానీ హెల్త్ కాంట్రిబ్యూట్ అయ్యేది లోపల కడగడం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు గిల్లెయు పన్నెమును వెలపడ శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయుడా 26. గిన్నెయు పల్లెము వెలపడ శుద్ధి ఆగినట్టు ముందు వాటి లోపల శుద్ధి చేయము. క్లెన్స్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. ముందు లోపల శుద్ధి చేయాలండి, పైకి సున్నకొట్టిన సమాధిలా కాదు. చాలా మంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే పెయింటెడ్ సెపల్కర్స్, వైట్ వాష్ సమాధుల మీద బయట చక్కగా సున్నం వేస్తారు, లేకుంటే రగ్గులు వేస్తారు. కానీ లోపల ఉండేది ఏమిటండి? కులిపోయిన శవం, ఎముకలు, జీవలేని ఎముకలు సమాధులు ఉండే. చాలా మంది బ్రతుకులు అలాగే ఉన్నాయి, పెయింటెడ్ సెపల్కర్స్. ప్రభు త్వరలో రానయ్యున్నాడు చూడండి. అందుకే దెయ్యానికి అబ్బబ్బబ్బబ్బా, దానికి దెయ్యం ఇట్స్ గెటింగ్ రెస్ట్లెస్. ఆయన ఎవరో పాస్టర్ ఎలక్షన్ ట్రై చేస్తున్నాడట. అందుకని చెప్పి ఆ పాస్టర్ని అభినయ్ దర్శన్ చాలా యాక్టివ్గా ఉంటాడు. పాస్టర్ దగ్గర ఏజెన్సీకి వెళ్ళి ఇక్కడ పాడారు. ఈరోజు సిస్టర్ డాక్టర్ విజయ్ కుమారి రాలే, మరి ఒకవేళ వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో తెలియదు. అది మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ కాబట్టి. పాడేరు దగ్గరే ఆల్మోస్ట్ చంపేయడానికి ట్రై చేశారు. చితక బాది, తల మీద రాళ్లతో కొట్టి, కాళ్ళ మీద కొట్టి, దాన్ని తో పాటు ఇంకొకడు ఉన్నారు, తన్ని ఇద్దరే వెళ్తున్నట్టున్నారు. ఎక్కడ ఇంకా ఉన్నారు చూడరా? ఈవెన్ ఇక్కడ మీరు తమిళనాడు పాలిటిక్స్ మీరు ఫాలో అవుతుంటే, ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆయన పేరేటండి? జోసెఫ్ విజయ్. అది జోసెఫ్ విజయ్. ఆ మొదటి పేరు జోసెఫ్ ప్రజలందరికీ చీమలు జర్లు బాగేటట్టు చేస్తుంది. తన్ని చీఫ్ మినిస్టర్ అవ్వకుండా చేయాలని చెప్పి ఎంత మంది ట్రై చేశారో చెప్పలేం. పొలిటీషియన్స్. ప్రజలు మాత్రం ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా తన ఒక్క ఓటు కూడా కొనుక్కోలేస్తాడు. బీజేపీ వ్యక్తి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. విజయ్ ఒక్క రూపాయి కూడా ఓట్లు కొనడానికి వాడలేదు. ఆ సాక్ష్యం ఎంత మంచి సాక్ష్యం అండి, అవునే కదా? అది ద్రవిడ సామ్రాజ్యం, ఐదర్ డిఎంకే ఆర్ ఏడిఎంకే 60 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ అయినటువంటి జోసెఫ్ విజయ్ తన క్యాబినెట్ లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. తను 108 సీట్లు నెగ్గాడు. దాంట్లో 107 కింద లెక్క, ఎందుకంటే 2 సీట్ల నుంచి తనే కంటెస్ట్ చేశాడు, 2 చోట్ల నుంచి. కాబట్టి ఒక సీటు
మళ్ళా రీఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది. కానీ అది స్ట్రాంగ్ వేజ్ ఆఫ్ తన పార్టీ. తను ఆ తమిళనాడు స్పీకర్ ఎవరు తెలుసా అండి? ఎవరన్నా చెప్పగలరా? తమిళనాడు స్పీకర్ పేరు జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్. విన్నారా? జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్. ఆయన అసెంబ్లీ సెషన్ స్టార్ట్ చేసే ముందు బైబిల్ నుంచి 3 వచనాలు చదివాడండి. మొదటిది యోబు 9వ అధ్యాయం 10వ వచనం. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవునికి మహిమ ఆరోపిస్తూ ఆయన అది చదివాడు ఫస్ట్. 2 ప్రోవర్బ్స్ అంటే సామెతలు 3:27. సామెతలు 3:27. ఎవరైనా మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. చూసారా? చూడండి ఎటువంటి రైచియస్ ప్రిన్సిపల్స్ తో ఆ అసెంబ్లీని స్టార్ట్ చేస్తా అన్నాడు స్పీకర్. 3వ మాట మార్కు సువార్త 12:31. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. రెండవది నీవు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ఈ 3 వాక్యాలు చదివి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే ఈ అసెంబ్లీ పొరుగు వారిని ప్రేమిస్తుంది, మేలైనది చేస్తుంది, దేవునికి మహిమకరముగా ఉంటది. ఇది దేవుడు చేస్తున్న అద్భుత క్రియ అని చెప్పి ఆయన యాక్చువల్గా ఆయన ఎవరంటే ఆయన ఒక ఇవాంజలిస్ట్, ఆయన ఒక ప్రీచర్. ఆయన్ని ఎన్నుకున్నారు, ప్రీచర్ని ఎన్నుకున్నారు తమిళనాడు ప్రజలు ఎమ్మెల్యేగా. చూసారా? దేవుడు ఇదివరకు పాపం చేసిన వాళ్ళైనా సరే ఎప్పుడైతే వాళ్ళ నడత మార్చుకొని దేవుని వైపు తిరుగుతారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడండి. తన పాపం చేసి ఉండొచ్చు ఇది వరకు పాతకాలంలో, కానీ ఇప్పుడు నేను నీతిని అనుసరించి నడుచుకుంటానని చెప్పి అసెంబ్లీ ముందు వాగ్దానం చేసి మొదలు పెట్టారు. మనం చర్చి 10 అంటే ఎన్ని గంటలకు వస్తామండి? 10:30కి, 10:15కి, 11కి. ఈ చీఫ్ మినిస్టర్ ఎన్ని గంటలకు వస్తాడు తెలుసండి? 10కి ఆఫీస్ అంటేనే 9:15కి వస్తాడట. ఆయన లంచ్ బాక్స్ కూడా తీసుకుని వస్తాడు, అంటే 1 o'clock లంచ్ తినడానికి. అందరూ అద్దరిపోతున్నారట ఏమిటి అని చెప్పి. హీ హెస్ బ్రాట్ ఏ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పాలిటిక్స్ అండి. తన చీఫ్ మినిస్టర్ అవగానే తను డైవర్స్ చేసిన భార్యను తిరిగి తను కలిసి ఉండడానికి పేరెంట్స్ వెళ్ళారు తన ఇంటికి టు గెట్ రికన్సైల్డ్. చూడండి, సమాధాన పడ్డాం. నీతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పి తన ఆశ. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం ఏమిటండి? పైకి భక్తి గల వారే ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు.
ఇట్టి వారికి విముఖుడవై ఉండము. మనం ఎలా ఉండాలంటే, మన జీవితం చూసిన వాళ్ళు మేము బైబిల్ చదువుతున్నామండి, చదివామండి అని చెప్పాలండి. కొన్ని ఆఫీసెస్లో ఏం చెప్తున్నా తెలుసండి, మేము బైబిల్ చదవలేదు కానండి, మా ఆఫీస్లో పలానా క్రైస్తవులు వాళ్ళ జీవితమే ఓపెన్ బైబిల్, వాకింగ్ బైబిల్ అండి, నడిచే బైబిల్ అండి. అటువంటి సాక్ష్యం మనం పొందగలమండి. అప్పుడు దేవుడు మనల్ని అవివేకులారా అందులారా అండు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడండి. ఇప్పుడు చాలా మందికి భక్తి వేషం ఉందండి. మీకు ఒక కథ చెప్తా. ఒకసారట ఒక అతను తనకు ఉద్యోగం లేకపోతే ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాడట. అంటే జూకు వెళ్ళాడు. హైదరాబాద్లో కూడా ఉంది కదండి జూ. ఆ జూలో మనుషులకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏమీ లేవట. సార్ మరి నాకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి సార్, బ్రతకడం కష్టంగా ఉందని చెప్పాడట. సరే అయితే ఓ పని చేస్తా, మా చింపంజీ అంటే మా కోతి నిన్నే చచ్చిపోయింది, నీకు పైన చింపంజీ వేషం వేస్తాం, ఆ చర్మం అది కప్పుతాం, నువ్వు చూడ్డానికి చింపంజీలాగే ఉంటావు, మరి చింపంజీలాగే చిలిపి పనులు, కోతిలాగే కోతి పనులన్నీ చేయన్నారట. సరే అన్నాడు సంతోషంగా. సరే అని చెప్పాడట. అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కోతి చేష్టలు అని చేస్తాడు కదండి. కొంచెం ఎక్కువ ఎగిరి పక్క దాంట్లో పడిందట. పక్కదేమిటే సింహం అట. వీడికి భయం వేసిపోతుంది, ఇక నా బతికి అయిపోయింది, సింహం తినేస్తుంది నన్ను అని చెప్పి, దయచేసి నాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ 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 అని చెప్తుంటే ఆ సింహం దగ్గరికి వచ్చి చెవిలో చెప్తుందట, ఏయ్ అరవద్దు, నువ్వు అరిస్తే నీ జీతం మన ఇద్దరి ఉద్యోగాలు పోతాయి. అంటే వాడు కూడా మనిషే కదా. ఆ సింహంలో ఆ సింహపు వేషంలో ఉన్నది కూడా ఒక అబ్బాయే. నెమ్మది చెప్తున్నాడు, చూద్దాం అరవద్దు అని చెప్పి. వాడు సింహ వేషం వేస్తూ అలాగా బెదిరించడానికి వచ్చినట్టు ఇచ్చి, నువ్వేం అరవద్దు, క్వైట్గా ఉండు, నేను మనిషిని అని చెప్పాడట. చాలా మంది భక్తి అలా ఉందండి. ఇప్పుడు క్రైస్తవత్వం భక్తి అనే వేషం, భక్తి అనే ముసుగేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యను దూషించబడుచున్నది. ఎందుకంటే శక్తి లేని భక్తి. మన క్రైస్తవ కుటుంబాల్లో శక్తి లేని కుటుంబాలుగా ఉండి, భక్తి లేని కుటుంబాలుగా, శక్తి లేని భక్తి అండి ఎందుకు పనిచేయదండి. ఏదో ఆచారాలు ఉంటాయి, అంతా ఇలా చేయాలి, రూల్స్ పాటిస్తూ ఉంటారు అంతే. కానీ ఉపవాస ప్రార్థన ఉండదు, వాక్య పట్ల ఉండదు, ఏముండదు. పైకి మాత్రం అమ్మో భక్తి పరులు పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లోనేమో బూతులు, ఇంట్లోనేమో దెబ్బలాట్లు. చూసారా, దేవుని నామానికి అవమానం అండి. పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే మనం రాకడ సమయంలో ఎత్తివేయబడం, వదిలివేయబడతాం. అంతకంటే ఘోరమైనది ఒకటి ఉండదండి. దేర్ ఇస్ నథింగ్ మోర్ డిస్గ్రేస్ఫుల్, మోర్ పెథెటిక్ దెన్ దట్. దానికంటే దయనీయమైనది ఏముండదు. మొత్తం 23లోనే ఇంకా చూద్దాం వార్నింగ్స్. 28
మత్తయి 23:8. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుదురు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. లోపల వేషధారణ అక్రమం. అక్రమం అంటే భక్తి ఫసాడ్ అన్నమాట. ఒక ముసుగు పైకి, ఈ కోతి ముసుగు వేసుకున్నట్టు, చింపంజీ వేసుకున్నట్టు వేషం వేసుకున్నట్టు, ఇంకొక అబ్బాయి సింహం వేషం వేసుకున్నట్టు, అంతే. ఇంకా 23వ. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. జీలకర్రలోను 10వ భాగం, పుదీనాలో 10వ భాగం. పుదీనా కట్ట ఎంత ఉంటుందండి? పుదీనా కట్ట ఖరీదు 10 రూపాయలు. 10 రూపాయల్లో 10వ భాగం. లేకుంటే అటువంటి 10 కట్టలు ఉంటే, లేకుంటే 20 కట్టలు ఉంటే 20 రూపాయలు. అమ్ము పుదీనాలో 10వ భాగం వస్తాయట, సోపులో ఇంకా జీలకర్రలో 10వ భాగం. మిగతా పెద్ద పెద్ద విషయాల్లో ఎవరు. అననీయ సప్పేరాలాగా అనమాట వేషధారణ. అననీయ సప్పేరాలు పొలం అమ్మేశారు. అమ్మేసి భక్తిపూర్వకంగా పట్టుకొచ్చారు. ఆ డబ్బు కొంత దాచుకొని కొంత పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఆ పెట్టేటప్పుడు ముందు రిహార్సల్ వేసుకున్నారట ఇంట్లో. పేతురు కనుక ఎంతకే అమ్మారంటే అవును ఇంతకే. ఇద్దరు ఏకీవించారు, భార్యాభర్తలు. మిగతా అన్నిట్లో దెబ్బలాడతారు కానీ దీంట్లో మాత్రం పర్ఫెక్ట్ వన్నెస్. అబద్ధాలు ఆడడంలో వచ్చాడు. ఇద్దరు కలిసి రాలే, అర్పణ ఒక్కడే తెచ్చాడు. అర్పణ ఇచ్చి ఏబెల్ కయ్యన అర్పణల గురించి మీకు తెలుసు. ఏబెల్ అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యన అర్పణ దేవుడు అంగీకరించలేదు. అలాగా అననీయ అర్పణ అది తొందరతో కూడిన అర్పణ. ఎందుకంటే అక్కడ అందరూ మొత్తం అంతా పట్టుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పడుతుంటే వీళ్ళేమో కొంత దాచుకుని చెప్పు ఉండాల్సింది, అయ్యా మేము కూడా పొలమా కానీ మాకు అంతా ఇవ్వడానికి విశ్వాసం సరిపోలేదండి, కొంత ఇంటి దగ్గర పెట్టుకున్నాం, కొంత అయితే ఇచ్చామంటే బతుకుండేవాడు. ఎందుకంటే ఎవరూ బలవంతం చేయలే తన పొలం అమ్మని డబ్బులు పట్టరమ్మని. భక్తి నటిస్తూ అందరిలాగా భక్తిపరుడులా ఉండాలని చెప్పి తను కూడా చేశాడు. మనం కూడా అలా చాలాసార్లు భక్తిపరులా చేస్తూ ఉంటాం. నటన భక్తి దేవుడికి ఇష్టం ఉండదండి. తర్వాత అప్పుడు మీకు తెలుసు స్టోరీ, అపోస్తలుల 5వ అధ్యాయంలో భర్త అప్పుడే చచ్చిపోయాడు. ప్రజలు వెంటనే బాధ పెట్టారు, భార్య వచ్చే వరకు వెయిట్ చేయలేదు. చూడండి, వెంటనే బాధ పెట్టేసి వచ్చారు. అప్పుడు భర్త చచ్చిపోయాడని తెలియకుండా అప్పుడు సపేరా వచ్చింది. సపేరిస్తే పేతురు అడిగాడు, ఇంతకే అమ్మారా అంటే అవును ఇంతకే అన్నది. మీరు పరిశుద్ధాత్మను మోసపించడానికి ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? అబద్ధం ఆడడానికి. నీ భర్తను మోసుకెళ్ళిపోయి బాధ పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు నిన్ను కూడా మోసుకుపోతారంటే టక్కన కింద పడి ప్రాణం పోయింది, వెళ్ళి బాధ పెట్టేశారు. నటన భక్తికి వచ్చే రివార్డ్ ఏమిటంటే మరణం అండి, అకాల మరణం. నటన భక్తి చేయకుండా, అసలు భక్తి చేయకుండా ఉంటే కూడా వాళ్ళు ప్రాణం దక్కేది.
ఎవరు వాళ్ళని బలవంతం చేయలే. వాళ్ళు మామూలు ఆపరేటరీలో ఏదో ఎవరికి కనపడకుండా ఏదో ఎంతో వేస్తే సరిపోయేది. ఇదేమిటి కృతజ్ఞార్పణలాగా పట్టుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టాడు. ఎందుకంటే అందరికీ భక్తిపరులు, ఎంత భక్తి గల కుటుంబమో అననీయ సప్ఫీరా కుటుంబం అని చెప్పి అందరూ అనుకోవాలని చెప్పి. చివరికి ఏమైందండి? ప్రాణహాని జరిగింది. దే లాస్ట్ దేర్ లైఫ్స్. వాట్ ఎ ప్యాథటిక్ థింగ్. మన భక్తి ఎలా ఉంది? లూకాసు వార్త 7వ అధ్యాయం, ఇంకా దానికి ముందు 13వ వచనం కూడా చూద్దాం. మత్తయి 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపని అడ్డుబండ ప్రవేశింపనీయరు. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అండి. ప్రభు అన్నాడు, ఎవరికైనా విశ్వాసానికి మీరు అడ్డుబండగా ఉంటే మీ మెడకు తిరిగేటి రాయి కట్టబడి సముద్రపు మధ్యలో వేయబడ్డం మీకు మేలు, శవం కూడా తేలకుండా. ఎవరికి మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. మీరు దాంట్లో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనియ్యరు. ఎందుకంటే చాడీలు చెప్పి ఈ మాట ఆ మాట చెప్పి కల్ప మాటలు. ముప్పై 33వ వచనం, సర్ప సంతానములారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందురు. చూడండి, క్లియర్ గా చెప్తున్నాడు. నరక శిక్షను మీరు అలాగ తప్పించుకుందరు. మామూలు దెబ్బలు కాదండి, నరక శిక్ష మీరు ఎలాగ తప్పించుకుందరు. ఇది ఎవరికి చెప్తున్నాడు? అండి భక్తి నటించే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు. శాస్త్రులకు, పరిచయులకు, యూదులకు, వేషధారులు, అంధులు, అవివేకులు. అయ్యో ఎన్నిసార్లు చెప్పాడండి వేషధారులు, వేషధారులు, వేషధారులు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు హతసాక్షుల అవ్వాల్సిన టైం వస్తుందండి. ఇది ఈ అభినయ్ నిన్న హతసాక్షి అయిపోయి ఉండేవాడు. అభినయ్ దర్శన్ తన మీద డెత్ థ్రెట్స్ ఉన్నాయి, చంపుతా ఉన్న డెత్ థ్రెట్స్ ఉన్నాయి తన మీదను. ఇంకా అజయ్ బాబు మీద కూడా డెత్ థ్రెట్స్ ఉన్నాయి. ఈ మతోన్మాదులు థ్రెట్ ఇచ్చారు. ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరైనా మీ వాక్యం అంగీకరించకపోతే మీరు వాళ్ళకి సాక్షిగా మీ కాళ్ళకున్న దుమ్ము కూడా దులిపేయండి అని ప్రభు చెప్పాడు. ఒక పట్టణంలో మిమ్మల్ని ఇంకో పట్టణానికి వెళ్ళండి అన్నాడు. అంతేగాని అక్కడే దేవుడిస్తూ ఉండండి అన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రదేశంలో గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. క్లియర్ గా చెప్పాడు ప్రభు. ఎవడైనా మీ మాట వినకుండా ఉంటే ఆ పట్టణం విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపేయండి. అంతేగాని మేము ఎక్కడికే వెళ్తాము, ఇది మాకు
రాజ్యానికి వచ్చిన హక్కు అని చెప్పాలని ఏం నీడ్ నెసెసిటీ లేదండి. ఏం చెప్తున్నాడు 16వ వచనం, మత్తయి 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల మధ్యకు పంపినట్టు నేను గనక పాముల వలె వివేకులను పావురముల నిష్కపటనయుండుడి. అది పాముల వలె వివేకులు పావురం వలె నిష్కపటు. చాలా మంది ఎలా తగ్గుతున్నారంటే పాముల వలె విషపు మనుషుల్లాగా ఉంటున్నారు. అది తప్పు. పాముల వలె ఉండమంటే పాముల వలె వివేకంగా ఉండమన్నాడు, కానీ పాముల వలె పగ తీర్చుకునే వాళ్ళ ఉండడం లేదు. ఈ రోజుల్లో ప్రజలు ఇలా తయారయ్యారండి, పాముల్లాగా పగ తీర్చుకునే క్రైస్తవులుగా. ఇంకా చెప్తున్నాడు 17వ వచనం, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోడలతో కొట్టింతురు. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బయట బోర్డు కుక్కలున్నాయి జాగ్రత్త అని ఉంటుందా, మనుషులున్నారు జాగ్రత్త అని పెడతారండి? ఉన్నాయి జాగ్రత్త. మీరు ఎక్కడైనా మనుషులున్నారు జాగ్రత్త అని బోర్డు చూసారా? మా భార్య ఇంట్లోనే ఉంది జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మా భార్య ఒక అల్సేషన్ డాగుల కంటే కూడా దారుణం అని బయట బోర్డు అని పెడతారండి? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, గయ్యాలను గూర్చి జాగ్రత్త పడుడి. గయ్యాల నాటి భార్య అవ్వచ్చు, గయ్యాల నాటి భర్త అవ్వచ్చు. జాగ్రత్త. ఇంట్లో ప్రేమ లేకుండా సమాధానం లేకుండా ఉంటే అది మతపరమైన విశ్వాసం అండి. అటువంటి భక్తి పరలోకానికి తీసుకెళ్దండి. మనం మారుమనసు పొందాలి. విని 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 హృదయం బండబారిపోయింది, చాలా మందికి కఠినం అయిపోయింది. ఇక ఎంతకాలం నటన భక్తి అండి? ప్రభు త్వరలో రానన్నాడు. చూస్తే పరిస్థితులు చూస్తుంటే ఈ 2026లోనే వచ్చేసినట్టు కనిపిస్తుంది రాశారు అక్కడ. ఇశ్రాయేల్ పరిస్థితి చూసినప్పుడు మనం ప్రభువే చెప్పాడు మత్తయి 24లో, ఇశ్రాయేలు మనకి ఒక సింబల్ గా ఉంటారు. అది కాలంలో ఆయన డైరెక్ట్గా చెప్పలే, ఎప్పుడు వస్తాననేది డైరెక్ట్గా చెప్పలేదు, కానీ హింట్స్ ఇచ్చాడు. హింట్స్ కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్ కి హింట్ ఇస్తారు, ఇలా చేయి నీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పి మ్యాథ్స్ లో. అలా ప్రభు క్లియర్ కట్ హింట్స్ ఇచ్చాడండి ఆయన రాకడికి. రాకడ ముందు ఏమేమి జరుగుతాయో. లూకా 10:40. చాలా మంది ప్రభు కంటే పనులు ఎక్కువగా మూలిగిపోతారు మార్తలాగా. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ప్రభు వచ్చింది వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయడానికి, జస్ట్ ఫోన్ చేయడానికి కాదండి, వాళ్ళకి వాకింగ్ చెప్పడానికి, వాడు ఫస్ట్ వాళ్ళకి ఆత్మీయాహారం ఇవ్వడానికి వచ్చాడు. పోనీ పని చేసుకుంటూ ఆయన మాట వింటా ఉందా? బిజీ 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 బాడీస్. మేరీ వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంది. వాళ్ళ అక్కేమో కిచెన్ లో బిజీ బిజీ బిజీగా ఉంది. వచ్చి ప్రభు దగ్గరే కంప్లైంట్ చేస్తా ఉంది, ఏంటి ప్రభువా నీకు కూడా చింత లేదా? నేను ఒక్కదాన్నే కిచెన్ లో పని చేస్తున్నాను, ఎంత పని ఉంది, నువ్వు నా చెల్లికి వచ్చి సాయం చేయమని చెప్పు. ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే.
మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. సరే, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరీ ఏర్పరచుకున్నది ఏమంటే వర్షిప్, పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం, ఆయన పాదాలని పూజ చేయడం. తర్వాత మనం ఏం చూస్తాం, ఒక మంచి ఖరీదైన అత్తర పట్టుకొచ్చి ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. ప్రభు ఏం చెప్పాడు, శిష్యులందరూ కూడా దేవర్ ప్రెటీ సోర్. ఎందుకై వేస్ట్, వై దిస్ వేస్ట్? ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ అది. అది పగలగొట్టి పూసిందట. ఏదో కొంచెం పూయడం కాదు, మొత్తం అంతా పూసింది. ఇక సువాసనతో ఆ రూమ్ అంతా నిండిపోయింది. ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ లాగా. ప్యారిస్ పెర్ఫ్యూమ్స్ ఎలా తెలుసా అండి, ఎంత ఖరీదైన అంటే కొన్ని లక్షల్లో ఉంటది ఆ పెర్ఫ్యూమ్ కాస్ట్. ఈమె నా శరీరాన్ని భూస్థాపనగా అని చెప్పి సిద్ధపరుస్తుంది, అభిషేకించింది. కాబట్టి ఆమె తొందరపరచద్దు. ఎందుకంటే ఇక కొద్ది రోజుల్లో ఆయన శిలువలో వేలాడబోతున్నాడు. కాబట్టి ఆమెను తొందరపరచకండి. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడతాదో అక్కడెలా ఈమె చేసింది కూడా ప్రశంసించబడుతుంది. అది కూడా చెప్పాడు. ఆమె చేసింది మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అని. చూసారా, ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ వర్సే యూదా ఇస్కరియోతు 32 నెలలకి యేసు ప్రభువుని నమ్మేశాడు. అంటే ఇది ఎక్కడ జరిగిందండి? బేతనీయలో జరిగింది. మేరీ, మార్తా, లాజరస్ ఎక్కడ ఉంటారు? బేతనీయలో. చూసారా, ఇప్పుడు ఇట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద గాస్పల్. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతున్నదో ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. మన వర్షిప్ ఎలా ఉందండి? మేరీ వర్షిప్ లాగుందా, లేకుంటే మార్తా లాగా బిజీ బాడీ? మార్తా ఏమంటే ఫసాడ్ ఆఫ్ రిలిజన్, భక్తి వేషమే, భక్తి ముసుగు. మేరీ అంటే హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తుంది, హృదయపూర్వకంగా. ఉపవాసమైనా పర్లేదు అన్నట్టు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత 5,000 మంది పురుషులు, తర్వాత ఇంకొక 5,000 మంది స్త్రీలు, ఇంకొక బహుశా 20,000 మంది పిల్లలు, ఇంకొక 10,000 మంది పిల్లలు, మొత్తం అంతా ఒక 20,000 మంది తిరుగుంటారు. తర్వాత 12 గంపలు మిగిలినాయి. తనకు అన్నీ తెలుసు. యేసు దగ్గరికి వస్తే భోజనం దగ్గరికి వరి వాళ్ళ పని లేదని చెప్పి ఆయన మాటలు జీవపు మాటలు, అవి తింటా ఉంది. ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, అది తింటా ఉంది. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జీవవాక్యం పూజిస్తే, ఆయన రక్తం తాగితే నిత్య జీవం మనకు కలుగుద్దని ఆయనే చెప్పాడు కదండి. మరి మనకి అటువంటి నిత్య జీవం ఉందా, లేకుంటే ఇంకా భక్తి నటన భక్తేనా? మనం లూకా 16వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి.
లూకా 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, మనుషుల్లో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. He abhors. ఎందుకండి మనకు మనుషుల దగ్గర మంచోడు అనిపించుకోవడం? దేవుడి దగ్గర మంచోడు అనిపించుకోవాలి, అది ముఖ్యం. మనుషుల దగ్గర అది మంచోడు అనిపించుకోవడం. చాలా మందికి ఏంటంటే మనుషులు మంచోడు అంటే చాలు, దేవుడు నువ్వు దుర్మార్గుడు అన్నా పర్లేదు అన్నట్టు ఉంటారు. సౌలు అదే చేశాడు కదండి. సామ్యూయల్ వచ్చి దేవుడు నిన్ను వదిలేశాడు బాబు, దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా నీ పిల్లలకి రాజు అవ్వరం, ఎస్ రిజెక్టెడ్ యూ అంటే ఏమంటున్నాడు? ఏదైనా పర్లేదు కానీ నువ్వు నన్ను వదలొద్దు, నువ్వు రా, బలి ఇవ్వబోతున్నాను, నువ్వు రా. అరే, దేవుడు అంగీకరించిన బలి ఇచ్చి ప్రయోజనం ఉందండి. లేదు నేను ఉండనంటే ఏం చెప్పండి, నువ్వు ఉండాల్సిందే అని చెప్పి పట్టుకున్నాడు. పట్టుకుంటే తన అంగి రెండుగా చీలిపోయింది. 1 సమూయేలు 15:30. ఇరవై 27 చూద్దాం. 1 సమూయేలు 15 27. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని నందున అర్చినిగెను. 30 చదవమ్మా. అందుకు సౌలు నేను పాపం చేసి తిని, ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకే నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత, దేవుడు నిన్ను వదిలేశాడయ్యా, నేను నీతో ఉండను, నా టైం వేస్ట్ చేసుకోను. 26 నేను నీతో కూడా రాను, తిరిగి రాను, నీవు యెహోవాని గనక ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించని చెప్పు. విసర్జించను. గాడ్ హెస్ రిజెక్టెడ్ యూ. అయినా నువ్వు వెళ్ళిపోద్దని చెప్పి సౌలుని పట్టుకుంటే దుప్పటి చెంగు చిరిగిపోయింది. అంటే అంత గట్టిగా పట్టుకున్నాడు, చిరిగిపోయేంత గట్టిగా. నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతి నుంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాని దానికి అప్పగించున్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడు. అంటే అప్పుడు అంటున్నాడు, నేను పాపం చేసి తిని, అయినను పాపము చేసి తిని దేవుడు నన్ను వదిలేశాడు, అయినను నా జనులు ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను ఘనపరిచి, దేవుడు చూసి పడేస్తే మనుషులు కనుక ఎందుకండి, ఎందుకు ఏం పని చేస్తుంది? చాలా మంది ఇదే దుస్థితిలో ఉన్నారండి. మనుషులకు అంత కావాలి, అందుకని ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి ఎన్ని పచ్చబద్ధాలైనా ఆడతారు. అంటే మనసాక్షి బండబారిపోయింది అనమాట. ప్రభువుని అడుగుదాం, ప్రభువా మా సంగతి ఎలా ఉంది, మా బ్రతుకులు ఎలా ఉంది? మేము మనుషుల మెప్పు కోరుతున్నామా, దేవుని మెప్పు కోరుతున్నామా? మనకి ఆత్మీయత లేకుండా ఉంటే, ఆధ్యాత్మికమైన జీవితం లేకుండా, మతపరమైన విశ్వాసం, మతపరమైన భక్తి ఉంటే, దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, అంధుడా, భక్తిహీనుడు, గుడ్డివాడా అని పిలుస్తున్నాడు. కాబట్టి ప్రభువుని అడుగుదాం, మన హృదయాలు పరీక్ష చేసుకుందాం.
ఎందుకంటే ఆఖరిగా లూకా 16:15 ఇందాక చదివాం కదా, మనుషుల్లో ఘనముగాంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. సరే, ఇక లూకా 18:9-10 వచనాలు చూస్తే పరిసయుడు సుంకరి ప్రార్థన మనం చూస్తున్నాం. పరిసయుడు సుంకరి వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయండి? ప్రభువా, నేను వీడికంటే మంచివాడిని. కంపారిజన్. ఎవడు? పరిసయుడు, నేను సుంకరిలాగలేను, నేను వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో జీలకర్రలో పుదీనాలో 10వ వంతు ఇస్తున్నాను. సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడండి? ఆకాశం వైపు కొనలెత్తానికి ధైర్యం చాలక గుండె కొట్టుకుంటూ, పాపినైనా నన్ను కనికరించు, పాపినైనా నన్ను కనికరించు. చివరిగా అండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకొని హెచ్చింపబడినని చెప్పాను. అదండి, ప్రభు దగ్గరికి వచ్చి మనం డప్పాలు కొట్టుకోవడం కాదండి. ప్రభువుకి మన తలంపులు కూడా తెలుసు. తలంపు పుట్టక మునిపే తెలుసు. మన కన్నింగ్నెస్, క్రాఫ్టీనెస్ అంతా తెలుసు. మనం ప్రభువుకి ఏమి నీతులు బోధించాల్సిన పని లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్ థ్రెడ్ బేర్. ప్రభు దగ్గర తగ్గించుకుని ప్రభుని అడుగుదాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, మేము భక్తి నటించాము, మాకు ఇక నటన భక్తి వద్దు, మాకు అందరికీ రక్షణ వాగ్దానం దయచే ప్రభువా, ఇప్పుడు కన్ను మూస్తే మీ సన్నిధిలో తెరవాలి. అది ఆ నిశ్చయిత మాకు ఉండాలి ప్రభువా. అడుగుదామండి. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దగ్గర మా ప్రభువా, మా ప్రేమల తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడండి, మాకు మీ వాక్యం ఇచ్చినందుకు వందనములు. ఆన్లైన్ జాయిన్ అయిన ప్రతి కుటుంబం మీరు దీవించండి. మీ సన్నిధి మా ఒక్కొక్కరితో ఉంచండి. కొంతమంది ప్రయాణంలో కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళని కూడా దీవించి క్షేమంగా వాళ్ళ గమ్యస్థానంలో తీసుకుని వెళ్ళము. దయగల మా ప్రభువా, మీ యొక్క కృప మాతో ఉంచండి. మీ ప్రేమతో మేము నిండి ఉండడానికి, మేము అందరినీ క్షమించడానికి, అందరినీ ప్రేమించడానికి, నాయన మేము మిమ్మల్ని బట్టి మీలాగా మేము నడుచుకోవడానికి, క్రీస్తుని అనుసరించి నడుచుకోవటానికి, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మేము పొందడానికి మీరు మాకు సహాయం చేయమని, ఇంకా అస్వస్థత మన బిడ్డలను మీరు స్వస్థపరచమని, ఎవరెవరు ప్రాబ్లమ్స్ లేకపోయారో వాళ్ళని దర్శించమని, రమాల భర్త శ్రీనివాస్ నైనా ఆయనకు మారుమనసు దయచేయమని, ఆయన హార్ట్ బ్రెయిన్ టెస్ట్ చేస్తున్నారట. ఇప్పుడు ఆయన గొనుగుపడుతుంది. ఇంతకాలం లెక్క చేయలేదు, ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడైనా తన హృదయం నీకు ఇవ్వడానికి సాయం చేయమని, ఇంకా ఎవరెవరో లాగానైనా డాలింగ్ చేస్తున్నారో మిమ్మల్ని గమనించకుండా వాళ్ళందరినీ దర్శించము, వేణుతో మాట్లాడము. అదేవిధంగా నాయనా ఆ పిడిగిరాల్లో ఉండేటటువంటి ఆ బిడ్డను కూడా నువ్వు దర్శించము. వీళ్ళందరూ నాయన మారుమనసు పొందాలి, రక్షణ వారికి దయచేయము. వాళ్ళ భార్యలకు మొరబెడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని రక్షించు ప్రభా. పిల్లలు ఎవరెవరు తప్పుదారిలో వెళ్తున్నారో వాళ్ళు తిరిగి పట్టాల మీద పెట్టండి. Put them back on the rails, Lord. తండ్రి, తప్పులు చేయకుండా మారుమనసు పొందేటట్టు, లోతుగా పశ్చాత్తాపడేటట్టు మీరు అనుగ్రహించండి. హింసించబడుతున్న పాస్టర్స్ ని మీరు దర్శించి వాళ్ళని కాపాడి నీ దేవదత్తుల కాపుదల వాళ్ళకి దయచేయము. అభినయను నర్సింగ్ బ్యాక్ టు హెల్త్ లార్డ్. మీరు మాట సెలవేయండి, యూ విల్ బి నార్మల్ మ్యాన్ అగైన్. లెట్ యువర్ ఏంజల్స్ నర్సింగ్ బ్యాక్ టు హెల్త్. మా ప్రార్థన ఆలకించము.
క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆన్లైన్ జాయిన్ అయిన ప్రతి కుటుంబమునకు సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్.